కాంగ్రెస్ను నమ్మి ఓటేస్తే కనిపిస్తున్నాయి ఇవే. కేసీఆర్ను ఓడగొట్టడానికి కాంగ్రెస్ ఓటేస్తే కాలిపోయిన మోటార్లు ఎండిపోయిన కాల్వలు దర్శనమిస్తున్నాయని బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన పాలన అందించే శక్తి సత్తా బీజేపీకి మాత్రమే ఉన్నాయని స్పష్టం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గురువారం నల్గొండలోని బీజేపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ప్రజలతో చీకొట్టించుకున్న పార్టీ కాంగ్రెస్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అబద్ధాల పునాదుల మీద కాంగ్రెస్ పార్టీ ఉందని, ఆ పార్టీ నాయకులు కళ్ళు ఉండి చూడలేకపోతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో 12 సీట్లు గెలవబోతున్నామని ఈటల స్పష్టం చేశారు. అంటే 12 సీట్లు కాదు, అది 8 నుంచి 9 సీట్ల మధ్యలో అని చెప్పేసి మనం కూడా సర్వే చెప్పినాము. అది చెప్పిన దాని ప్రకారం అది 8 నుంచి 9 సీట్ల మధ్యలో ఉంటుంది. ఇది ఎవరి కాళ్ళు చెప్పుకుంటూనే ఉంటారు. ఇక గుజ్జల ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. అది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి. ఇగో బీఆర్ఎస్ క్యాడర్లో నైరాశ్యం కాదు, అన్నీ అయిపోయినాయి, ఇడిచిపెట్టారు. చాలామంది పార్టీ మారిపోయారు. నిన్న మొన్న కేసీఆర్ దేవుడు అన్నోడు కూడా అయ్యేలా చెయ్యి గుర్తే బంగారం వాళ్ళు ఉన్నదని చెప్పి అంటున్నారు. మనం చూస్తాం అది. ఇగో నిరసనలో కేసీఆర్ పిలుపునిచ్చి, ఇంకోటి మీ ఊర్లల్లో లైవ్ చూస్తున్న వాళ్ళు చెప్పాలి, మీ విలేజ్లల్లో నాయకులు ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నారా? ఎందుకంటే చాలా దగ్గరలో మారిపోయినరు. మారుతుంటే నేను చూసిన, అది ఎమ్మెల్యే దగ్గర నుంచి మొదలు పెడితే కింది స్థాయి నాయకుల వరకు. గ్రామంలో ఇప్పుడు ఎట్లాగో మళ్ళీ లోకల్ వార్డ్ ఎలక్షన్స్ ఉన్నాయి, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కాబట్టి వేగం ఎక్కువైపోయింది. ఎంపీ ఎలక్షన్ దాకా ఒక వేగం ఉండే, మళ్ళీ ఈ మధ్య పార్టీలు మారటం ఎక్కువైపోయారు. ఒకసారి ఉంటే కామెంట్ చేయండి, ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఉంటే, పార్టీలు మారుతున్న వాళ్ళు ఉంటే. అంటే ఇంకా బీఆర్ఎస్ నమ్మకం ఉన్నదా అనేది నా ప్రశ్న. అట్లా